నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, వన్స్ ఇవి మనకి ట్రిగర్ అయితే కనుక శాశ్వత పరిష్కారం ఉంటుందా? ఇలాంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ గారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో నార్మల్గా అంటే మనం డైలీ చేసే పనిలో కొంచెం తేడా చేసినా మనకి కాళ్ళ నొప్పులు కానీ వెన్ను నొప్పి అనేది మెడ నొప్పి అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే సివియర్గా మనం వీటితో బాధపడుతున్నామని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఏదన్నా ఒక పెయిన్ స్టార్ట్ అయింది అంటే మైల్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్, ఇట్లా 3 స్టేజెస్ ఉంటుంది. సో ఇనీషియల్గా ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు లేదా డైలీ వర్క్ చేస్తున్నప్పుడు జాయింట్ పెయిన్ వస్తుంది, లేదంటే మజిల్ స్టిఫ్నెస్ అయిపోయి పెయిన్ వస్తుంది అంటే అది ఒక 1 వీక్లో ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. అంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే అది కవర్ అయిపోతుంది. లేదు అది ప్రొలాంగ్ అవుతుంది, ఫ్యూ మంత్స్ వరకు ఉంటుంది, ఫ్యూ వీక్స్ వరకు ఉంటుంది అంటే మనం దాన్ని కొంచెం గ్రహించి ఏంటి అంటే ఏ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, పెయిన్ ఎక్కడ వస్తుంది, సో అది వాళ్ళు డైలీ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ ఆల్సో ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ ఉందా, లేదంటే వాళ్ళు ఎటువంటి ప్రొఫెషన్ వాళ్ళు ఉన్నారు, అవన్నీ మనం తెలుసుకుంటూ సో వాళ్ళకి పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం. సో మనకు నార్మల్గా వచ్చే జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ వరకు మనకు వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, లైక్ ఎక్కువగా మోకాలు నొప్పులు, అది నీ పెయిన్స్ ఎక్కువగా ఎందుకు వస్తాయంటే వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి. సో మనకు ఎక్కువగా ఒబేసిటీ ఉన్నా అంటే అధిక బరువు ఉన్నా కానివ్వండి, అండ్ ఆల్సో ఏజింగ్ ఫ్యాక్టర్, లైక్ 50 దాటినప్పుడు ఏజ్ కనుక 50 దాటింది అనుకోండి ఆటోమేటిక్గా మన బాడీలో కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుట్ అవుతాయి. సో ఈ కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కానీ, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీస్ అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీస్, మనం తీసుకున్న ఫుడ్లో కూడా మనకు ఎటువంటి పోషకాలు కరెక్ట్గా అందుతున్నాయా లేవా, అవన్నీ కూడా కరెక్ట్గా మనము మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సో ఇనీషియల్గా పెయిన్ ఎక్కడ వచ్చింది, అండ్ ఆల్సో వాట్ టైప్ ఆఫ్ ఆ డీజనరేషన్ ఏమన్నా ఉందా, లైక్ అరుగుదల ప్రాసెస్ ఏమన్నా స్టార్ట్ అయిందా, అవన్నీ కూడా మనము క్యాల్కులేట్ చేసుకుంటూ సో ఏదంటే వాళ్ళకి ఎక్స్రే అవసరమా లేదంటే MRI అవసరమా అవన్నీ మనము చూసుకుంటూ ఇనీషియల్గానే మనకు ఆ పెయిన్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అది ఎటువంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా కానివ్వండి, లేదంటే మనకు నార్మల్గా ఏదన్నా ఒక జాయింట్ పెయిన్ వచ్చిందనుకోండి ఇనీషియల్గా మనము దాన్ని క్యూర్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. అదే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ స్వెల్లింగ్ రావడం, వాపు రావడం, దానివల్ల డిఫార్మిటీస్ వస్తాయి, జాయింట్ డిఫార్మిటీస్. మనం చూస్తున్నప్పుడు జాయింట్ అనేది స్వెల్లింగ్ అయిపోయి కొంచెం అది డిఫార్మిటీ లాగా కనిపిస్తూ ఉంటుంది, అటువంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తూ ఉంటాయి. సో అట్లా మనం ఆ కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేయడానికి ఇనీషియల్గానే వాళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు సో వాళ్ళకి డెఫిషియన్సీస్ లైక్ విటమిన్ డి టెస్ట్ కానివ్వండి, విటమిన్ B12 టెస్ట్ కానివ్వండి, ఇవి అడ్వైస్ చేస్తే సో ఆ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ బేరింగ్ జాయింట్స్, నీస్ అని మీరు చెప్పారు. అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఆ వెయిట్ మొయ్యలేక పెయిన్స్ రావడం కామన్. కానీ కొంతమంది హైట్ ఉంటారు, హైట్కి తగ్గ వెయిట్ ఉంటారు, ఆ వెయిట్ కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళల్లో జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ అంటే కూర్చునే పని చేయలేరు, అలా ఎందుకు అవుతుంది అంటారు? సో జనరల్గా ఫస్ట్ చెప్పిన విధంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వెయిట్ ఒబేసిటీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. అదే నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎనీ జాయింట్, దాన్ని మనం ఆర్థరైటిస్ అని అంటాము. సో ఈ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి, లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్లీ ఎందుకు వస్తుందంటే డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్, అంటే మనకు ఏదైతే జాయింట్లో కాల్షియం లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో అది డీజనరేషన్ అయిపోయి, లేదంటే మనకు నార్మల్గా 2 జాయింట్ ఫామ్ అవ్వాలంటే మధ్యలో ఒక సైనోవెల్ ఫ్లూయిడ్ అని అంటాం, దాన్ని నార్మల్గా తెలుగులో గుజ్జు అని అంటారు. సో అది జనరల్గా గుజ్జు, ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ మనకి ఏం హెల్ప్ చేస్తుంది అంటే జాయింట్ మొబిలిటీ అండ్ ఆల్సో జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి, అండ్ మనం డైలీ యాక్టివిటీ కోసం అది మొబిలిటీ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఆ జాయింట్లో ఉన్న సైనోవెల్ ఫ్లూయిడ్ తక్కువ అవ్వడం వలన, లేదంటే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ పరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనేమో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు ఎక్కువ రోగనిరోధక శక్తి అని అంటాం, ఇమ్యూన్ సిస్టమ్. సో దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. ఇందు గారు ఫ్రమ్ విజయనగరం. ఇందు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ రతన్ కుమార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, వినిపిస్తుంది. నమస్తే సార్, మా నాన్నగారి గురించి ఓకే చెప్పండి. మా నాన్నగారి గురించి అడుగుతున్నాను సార్. సయాటిక్ పెయిన్ ఉన్నది మా డాడీకి. ఓకే, ఎన్ని డేస్ నుంచి? ఓకే, L3 L4 ఉందండి. ఒక సంవత్సరం పై నుంచే ఉందండి. ఫైన్. ఓకే, ఏం వర్క్ చేస్తారు?
నార్మల్గానండి, అంటే వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తారు, ఓకే. ఎప్పటి నుంచో వ్యవసాయమే చేస్తుండేనా? అవునండి. ఫైన్. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటారు? ఇప్పుడు ఏజ్ వచ్చేసి 60 అండి. 60 ఇయర్స్ ఉంటారు, ఓకే. ఇంకా ఏమన్నా కాళ్ళకి తిమ్మిలు రావడం కానీ అట్లా మజిల్ పట్టేసినట్టుగా స్టిఫ్నెస్ అనిపిస్తుందని చెప్తున్నారా? తిమ్మిరి వస్తుంది, చేతులు, బ్యాక్ పెయిన్ ఒకటి ఉంటుందండి, నడుము నొప్పి. ఓకే ఓకే ఓకే. నడుము నొప్పి ఒకటిన తల దగ్గర, అదే మెడ దగ్గర అండి నొప్పి. ఓకే ఓకే. మీకు నార్మల్గా కాళ్ళు రైట్ లెగ్ ఉంటుందా లెఫ్ట్ లెగ్ ఉంటుందా పెయిన్? ఎట్ సైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది పెయిన్? లెఫ్ట్ అండి, లెఫ్ట్ ఉంది, ఓకే. మీకు నార్మల్గా ఏమైందంటే L4 L5 డిస్క్ బల్జెస్ ఉంటాయి. సో నార్మల్గా మనకు మన బాడీలో సయాటిక్ నర్వ్ అని ఉంటుంది, అది L5 అండ్ S1 మధ్య నుంచి అట్లా ఇన్నర్వేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ L5 S1 మధ్యలో ఉన్న డిస్క్ కంప్రెషన్ జరిగినప్పుడు ఆ సయాటిక్ నర్వ్ కూడా కంప్రెషన్ జరుగుతుంది. సో ఆ నర్వ్ కోర్స్ ఎక్కడి నుంచి మనకు జాయింట్ నుంచి కింద ఇప్పుడు లోవర్ హిప్ నుంచి కింది దాకా, అంటే మనకు బిగ్ టో దాకా నర్వ్ సప్లై ఉంటుంది. సో మనకు జనరల్గా సయాటికా వచ్చింది అంటే మజిల్ స్టిఫ్నెస్ అనిపిస్తుంది, అంటే ఆ రీజియన్ మొత్తం స్టిఫ్నెస్ అనిపించడము, పెయిన్ రావడము, ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా నించున్నప్పుడు పెయిన్ రావడము, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెయిన్ రావడం, తిమ్మిలు రావడం, ఇవన్నీ కామన్గా చూస్తాం. ఏం కదమ్మా, దాన్ని సయాటికా అని అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ, అండ్ ఆల్సో ఇప్పుడు ఏజ్ కూడా 60 ఇయర్స్ అంటున్నారు కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్ కూడా వాళ్ళకి అవసరం పడతాయి కాబట్టి ఫుడ్లో కూడా కరెక్ట్గా అన్ని పోషకాలు వస్తున్నాయి అవన్నీ చూసుకుంటూ మీకు డైట్ చార్ట్ కూడా ఇస్తాము. మీకు ఒకసారి ఎక్కడ ఉన్న దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వస్తే మీకు డైరెక్ట్గా కన్సల్ట్ చేసుకుంటూ మీకు ఏదైతే ఆ ఎంఆర్ఐ ఉందో ఒకసారి తీసుకొని రండి, దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది, టెన్షన్ ఏం లేదమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నారాయణ రాజు గారు ఫ్రమ్ తిరుపతి. నారాయణ రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ రతన్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, కాల్ డ్రాప్ అయింది. ఓకే. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, అంటే వెయిట్ హైట్ తగ్గ వెయిట్ ఉన్న వాళ్ళలో జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అంటే దీనివల్ల ఏమైనా విటమిన్ లోపం వల్ల కూడా వస్తుందా, లేకపోతే ఎటువంటి టెస్టులు చేసుకోవాలి వాళ్ళు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నార్మల్గా 50 ఇయర్స్ తర్వాత వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే 25 ఇయర్స్ వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. సో వాళ్ళట్లో ఏంటి కారణాలు అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ విటమిన్ డెఫిషియన్సీస్, మెయిన్లీ విటమిన్ డి డెఫిషియన్సీస్. విటమిన్ డి ఏం చేస్తుందంటే మనకు బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ని పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే విటమిన్ డి తగ్గిపోయినప్పుడు మన బాడీలో కాల్షియం లెవెల్స్ కూడా డ్రాప్ అవుట్ అవుతాయి. సో మెయిన్గా మనకు జాయింట్కి కానీ బోన్కి కానీ కాల్షియం ఇంపార్టెంట్ కాబట్టి, సో అలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పెయిన్స్ రావడము, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ డెఫిషియన్సీస్, వాళ్ళకి ఇందాక చెప్పిన విధంగా రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో జనరల్గా మనకు రోగనిరోధక శక్తి ఉంటుంది ఎవరికైనా కామన్గా, దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటాము. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి, జనరల్గా మనకి ఏదైనా ఒక బ్యాక్టీరియా కనుక మన బాడీలో వచ్చినప్పుడు కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు, సో దానికి అగేన్స్ట్గా మన బాడీ డిఫెన్స్ మెకానిజం లాగా దాన్ని అటాక్ చేస్తుంటుంది. కాకపోతే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన సెల్స్నే అది ఒక ఫారెన్ బాడీ సెల్స్ లాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల మనకి ఎక్కడైతే ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ పెయిన్ రావడము, అక్కడ ఉన్న యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయిపోయి అక్కడ డిస్ట్రక్షన్స్ అయిపోయి సో ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది నాట్ ఓన్లీ 50 తర్వాతనే వస్తుంది అన్నట్టు ఏమీ ఉండదు, ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది స్ట్రెస్ రిలేటెడ్ కాబట్టి ఏ ఏజ్లో వారికన్నా రావచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నారాయణ రాజు గారు ఫ్రమ్ తిరుపతి. నారాయణ రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్ మేడం. మాట్లాడండి, వింటున్నారు డాక్టర్, మాట్లాడండి. అక్కడ వేసుకోవడం మేడం. చెప్పండి వినిపిస్తుంది. హలో మేడం. వినిపిస్తుందా అండి? హలో. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ భద్రాచలం. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నాకు సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, లుంబార్ డిస్క్ బల్జ్ ఉందండి. ఓకే. దానికోసం నేను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను, కానీ తగ్గడం లేదు, ఎక్కువ అవుతుంది, లెఫ్ట్ లెగ్ వెయిట్ అవుతుంది. ఒకసారి బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇవి జరిగినాయండి, అది అసలు తగ్గట్లేదు. మీకు యాక్సిడెంట్ ఎప్పుడు అయింది? 2018లో అయిందండి. 2018లో. అప్పటి నుంచి పెయిన్ రావడం ఇవన్నీ అనిపిస్తున్నాయా? కాళ్ళు ముద్దులు వారిపోతున్నాయి, తిమ్మురులు ఉంటున్నాయి, ఎప్పటికీ అవి తగ్గడం లేదు. నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, ప్రస్తుతం బ్యాక్లోఫెన్ వాడుతున్నాను. ఓకే, నథింగ్ అండి. మీకు వాళ్ళు ఇచ్చేది జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ లాంటిది, అండ్ ఆల్సో సప్లిమెంట్స్ కూడా ఇచ్చుంటారు. కాకపోతే మీకు ఇనీషియల్గా అది యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చింది అంటున్నారు కాబట్టి ఆ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో
దాన్ని కరెక్ట్ చేసేటట్టుగా మీకు మెడిసిన్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో మీరు కూడా మీ డైలీ లైఫ్ స్టైల్లో ఏదైనా ఎక్కువగా బరువు లేపడం కానివ్వండి, ఎక్కువసేపు కూర్చొని చేసే పని ఏదైనా ఉంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ అట్లా వాకింగ్ చేయడము, మైల్డ్ నుంచి మోడరేట్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉంటే మీకు ఆ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో అది రివర్స్ బ్యాక్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు డైట్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డీజనరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ డీజనరేషన్ కూడా ఇంజురీ వల్ల వచ్చింది కాబట్టి సో మీకు కొంచెం ఫుడ్లో కూడా చేంజెస్, హ్యాబిట్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటూ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకసారి దగ్గరున్న బ్రాంచ్కి వస్తే మీకున్న సివియారిటీని తగ్గట్టు అండ్ ఆల్సో మీ కేసు అంతా కరెక్ట్గా తీసుకొని మీకు ఏదైతే మెడిసిన్ అవసరం పడుతుందో అది మీకు ఇస్తే మీకు ఆటోమేటిక్గా క్యూర్ అనేది జరుగుతుందండి, టెన్షన్ ఏం లేదు. ఓకే అండి. సో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఏమున్నాయి ఒకసారి? జనరల్గా మనకు విటమిన్ డి అనేది దొరికేది ఏంటి అంటే సన్ నుంచే వస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కువసేపు ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజర్ అవుతామో సో అప్పుడు మనకు విటమిన్ డి అనేది వస్తుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్, మనకు ఎక్కువగా ఆకుకూరలు తినడం కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే కూడా విటమిన్ డి సోర్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా నట్స్ తీసుకోవాలి, మెయిన్లీ వాల్నట్స్ ఎక్కువ తీసుకుంటే దాంట్లో గుడ్ రిచ్ ఆఫ్ విటమిన్ డి ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటివి మనం చేంజెస్ చేసుకుంటూ వాళ్ళకి డైట్లో సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకి కవర్ అవుతుంది. అండ్ ఆల్సో కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి. విటమిన్ డి అనేది ఒక్కొక్కసారి 50 క్రాస్ అయింది అనుకోండి, జనరల్గా విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరమే, ఎందుకంటే విటమిన్ డి టాబ్లెట్స్ మనం వీక్లీ వన్స్ క్యాప్సూల్ లాగా వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేస్తాము. సో అది వాళ్ళకి ఏజ్ ప్రకారంగా మనం ఇస్తామన్నమాట. సో వాళ్ళకి అవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ అండ్ ఆల్సో విటమిన్ B12 కూడా కరెక్ట్గా ఉందా అవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి మెడిసిన్ సెట్ అయితే వాళ్ళకి నాట్ ఓన్లీ వాళ్ళకి ఇప్పుడున్న పెయిన్ రిలీఫ్ అనే కాదు, కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో అలాగే ఫీమేల్స్లో ఎక్కువగా మనం నెక్ పెయిన్ చూస్తూ ఉంటాం. సో దానికి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు అంటారు, కాజెస్? జనరల్గా ఫీమేల్స్లో ఏంటి అంటే ఒక మెనోపాజ్ అని అంటాం, అంటే పీరియడ్స్ అనేది స్టాపేజ్ అయిపోతుంది. ఎప్పుడు 45 years తర్వాత వాళ్ళకి మెనోపాజ్ అనేది అటెండ్ అవుతారు. సో వాళ్ళట్లో ఏమవుతుందంటే మెనోపాజ్ ఉమెన్కి జనరల్గా కాల్షియం లెవెల్స్ ఆటోమేటిక్గా కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే జాయింట్ యొక్క డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్లీ వాళ్ళకి నెక్ సెర్వైకల్ రీజియన్లో అంటే నెక్ రీజియన్ని మనం సెర్వైకల్ అని అంటాము. సో ఇక్కడ వాళ్ళకి ఏంటి అంటే కొంతమంది టైలరింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ ఉన్న వాళ్ళకి సో ఎక్కువ సెర్వైకల్ బల్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో అట్లాంటి ఏమన్నా చేంజెస్ ఉన్నా కానివ్వండి అండ్ ఆల్సో వాళ్ళు మెనోపాజ్ అటెండ్ అయ్యాక వచ్చింది అంటే వాళ్ళకి ఆ సప్లిమెంట్స్ అనేది కరెక్ట్గా వాళ్ళకి ఇష్యూ చేసుకుంటూ ఉంటే సో ఇనీషియల్గానే ప్రాసెస్ పెయిన్ అనేది ఒక వన్ వీక్ బ్యాకే స్టార్ట్ అయింది అనుకుంటే మనం దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కూడా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా మనం కంప్లీట్గా రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకు బ్యాక్ పెయిన్ అంటే లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. ఈ లంబార్ స్పాండిలోసిస్ అంటే జనరల్గా మనకు స్పైన్ అనేది సెర్వైకల్, థొరాసిక్, లంబార్ అని ఇట్లా రీజియన్స్ అనేటివి ఉంటాయి. సో సెర్వైకల్లో వస్తే మనం సెర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము. సెర్వైకల్ అంటే నెక్ రీజియన్లో, అదే లోవర్ బ్యాక్లో అంటే మనం లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. సో ఇది మెయిన్గా రావడానికి కారణాలు ఏంటి అంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసిన, లేదంటే ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువగా వాళ్ళు కూర్చొని డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, సో ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా ఈ డిస్క్ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో డిస్క్ బల్జ్ కానివ్వండి, డిస్క్ కంప్రెషన్ కానివ్వండి, డిస్క్ ఇన్నర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ కామన్ వర్డ్స్ అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా స్పాండిలోసిస్కి సంబంధించిన వర్డ్స్ అనమాట. సో ఇనీషియల్గా స్పాండిలోసిస్ స్టార్ట్ అయింది అనుకోండి, అది లాస్ట్కి సయాటికా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి కంప్రెషన్ జరిగినప్పుడు ఏదైతే నర్వ్ ఇన్నర్వేట్ అయిందో దానికి ఆ మజిల్ సప్లై ఉన్నప్పటికీ ఆ తిమ్మిళ్ళు రావడం ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇనీషియల్గానే మనకు ఆ రీజియన్లో పెయిన్ ఉన్నప్పుడు ఉంటే ఈ సయాటికాకి కూడా ల్యాండ్ కాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ప్రసన్న గారు ఫ్రమ్ సిద్దిపేట. ప్రసన్న గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి రతన్ గారు. నమస్తే ప్రసన్న గారు, చెప్పండి. మేము సిద్దిపేట నుండి మాట్లాడుతున్నామండి. ఓకే. మా ఫాదర్ గారికి డయాబెటీస్ ఉందండి 15 years నుండి. 15 years నుంచి. ఓకే. అవునండి. ఈ మధ్య ఫ్లక్చుయేషన్ అవుతుందండి, HbA1c లెవెల్స్ అనేటివి ఫ్లక్చుయేట్ అవుతుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇంకా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, దాంట్లో కూడా ఫ్లక్చుయేషన్ ఉంది. ఓకే. దానికి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని కనుక్కుందామని కాల్ చేశామండి. ఫైన్ అండి. మీకు HbA1c ఎంత ఉంది వాల్యూస్? 11.7 అట్లా వస్తుందండి. ఎవ్రీ 3 monthsకి చెక్ చేస్తున్నారా? అవునండి. 11.3 ఉందా? 7.3 చేసుకుంటున్నాం. 11.3 అన్నారా? అవునండి. ఓకే ఓకే. ఏజ్ ఎంత ఉంటారు? ఇంకా జాయింట్ పెయిన్స్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి
ఎలా ఉంటుంది మన దాంట్లో ట్రీట్మెంట్ అని ఫైన్ అండి. ఓకే, ఏం కాదు. మణిప్రసన్న గారు, మీకు ఏంటి అంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి మనము. సో వాళ్ళకి HbA1c పెరుగుతున్నప్పటికీ వాళ్ళకి డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటూ ఎక్కువగా గ్లూకోజ్ ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని అది కొంచెం తగ్గించుకుంటూ ఉంటే, అండ్ ఆల్సో ఏదైతే ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిన ఆస్ట్రియో ఆర్థరైటిస్ కానివ్వండి, లేదంటే ఏదైనా డిజనరేషన్ ప్రాసెస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే కొంచెం మైల్డ్ నుంచి మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అండ్ ఆల్సో వాళ్ళకి ఫుడ్లో కూడా కరెక్ట్గా సప్లిమెంట్స్ అందుతున్నాయా లేదా అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మనము హోమియోకేర్ ఇంటర్నేషనల్ రివర్స్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి. సో అలాగే నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ఫిరోజ్ ఖాన్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఫిరోజ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. యా, ఫిరోజ్ ఖాన్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇది నాకు 1 year మన పిల్లలతో పార్క్ లో ఆడుతుంటే అయింది సార్. లెఫ్ట్ లెగ్ మోకాళ్ళ దగ్గర, ఓకే, సైడ్ లో నరాలు అంటారు కదా, ఓకే, అది దాంట్లో ఏమైనా బ్లడ్ క్లాట్ అయిందా అని ప్రాబ్లమ్స్. అది మామూలుగా ఆర్థోపెడిక్ కి చూపిస్తే ప్రాబ్లం ఏం లేదు, అది ఆటోమేటిక్ తగ్గిద్ది. ఒకసారి మీరు టాబ్లెట్స్ వాడండి, టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. మధ్యలో అంతా నాకు ఏం అనిపించలేదు. మామూలుగా ఒకవేళ ఎక్కువ వాకింగ్ ఏమైనా చేస్తే గనక మళ్ళీ వాకింగ్ చేసి, లేదంటే ఒక చోట ఒక 1/2 hour కానీ 40 minutes అట్లా కూర్చుంటే మళ్ళీ లేచినప్పుడు ఫుల్ స్ట్రెచ్ చేద్దామంటే లెగ్ స్ట్రెచ్ అవ్వదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. అదే కొంచెం స్టిఫ్నెస్ అయిపోయి కొంచెం టైం అనేది పడుతుంది. ఎప్పుడైంది మీకు ఇంజురీ? ఎప్పుడు తాకింది దెబ్బ? ఇంజురీ మామూలుగా నాకు ఇన్సిడెంట్ ఏం లేదు సార్, దెబ్బ అయితే ఏం లేదు. మామూలు పార్క్ లో పిల్లలతో ఆడుతుంటే అయింది బస్. ఆడుతున్నప్పుడు కరెక్ట్ గా అయింది. ఎన్ని డేస్ అవుతుంది అలా? ఇది 1 year అయింది సార్. 1 year మధ్యలో ఏమనిపించలేదు, మొత్తం క్లియర్ అయింది. ఓకే, ఓకే. ఒక 1.5 months నుంచి మళ్ళీ ఇది ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నథింగ్ అండి. ఒక్కొక్కసారి మన డైలీ యాక్టివిటీలో కూడా ఏదన్నా ఒక మజిల్లో కానీ ఒక లిగమెంట్ టేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నార్మల్గా మనకు ఏదైతే జాయింట్ ఫార్మేషన్ అయిందో దానికి లిగమెంట్స్ కానీ టెండాన్స్ కూడా ఉంటాయి కాబట్టి సడన్ మూమెంట్స్ చేసేటప్పటికి కూడా టెండాన్ టేర్ అవ్వడం కానీ లిగమెంట్ టేర్ అవ్వడం కానీ ఒక్కొక్కసారి డిస్లొకేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఏంటి అంటే మీకు ఇనీషియల్గా ఏదైనా కానివ్వండి ఒకసారి MRI కానీ లేకపోతే ఎక్స్రే కానీ తీసుకొని వస్తే, సో అక్కడ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ జరిగిందో సో ఆ పథాలజీని మనం కనుక్కుంటే వాటిని ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాము. సో మీకు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదిస్తే మీకు క్యూర్ అనేది చేస్తామండి. ఓకే అండి. సో ఇంతకు మీరు ఒక మాట చెప్పారు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అని. సో అంటే ఏంటి? జనరల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు సో సడన్గా అంటే గ్లూకోజ్ లెవెల్స్ పైకి అవుతాయి అనమాట. సో ఇది జనరల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ రిచ్ ఉన్న ఫుడ్ ఏముంటుందంటే షుగర్, అండ్ ఆల్సో ఫ్రూట్స్లో వచ్చేసరికి బనానా కానివ్వండి, సపోటా కానివ్వండి, ఇవన్నీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీటిని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే, సో ఆ గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువగా పెంచకుండా నార్మలైజ్ చేసుకుంటూ ఉంటే, సో ఆ గ్లూకోజ్ లెవెల్స్ని మన బ్లడ్ షుగర్లో నార్మలైజ్ చేసుకుంటూ ఇందాక చెప్పిన విధంగా HbA1c అని అంటాము. ఈ HbA1c టెస్ట్ అంటే ఏంటి అంటే మనకు 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అనమాట. సో వీటిల్లో మనము కంప్లీట్గా మనము ఎవరికన్నా డయాబెటీస్లో ల్యాండ్ అయినప్పటికీ సో వాళ్ళకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉంటే అది మనం కంట్రోల్ ఉంటేనే మనకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ ఉంటున్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. సో వీటికి అంటే ఈ జాయింట్ పెయిన్స్కి, బ్యాక్ పెయిన్, వీటికి శాశ్వత పరిష్కారం ఉంటుందంటారా? చాలా మంది ఇయర్స్ తరబడి వీటితో సఫర్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? జనరల్గా కానివ్వండి ఇప్పుడు మనకి ఏదైనా ఒక జాయింట్ పెయిన్స్ వచ్చినప్పటికీ సో అది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ అండ్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. సో వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా కానీ కొంచెం ఎక్కువగా 50 years కనుక క్రాస్ అయిన వాళ్ళు ఉంటే సో వాళ్ళట్లో కొంచెం టైం అనేది పడుతుంది అనమాట ట్రీట్మెంట్తో పాటు. సో కొంతమందికి 40 బిలో 30 వాళ్ళకి వచ్చినప్పటికీ కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం 2 to 3 years లోపే కొంచెం రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఎప్పుడైతే ఆస్టియోఆర్థరైటిస్ అనేది జనరల్గా 4 grades ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్స్ మనము వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో వాళ్ళకి స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో వచ్చేసరికి వాళ్ళకి మనం మేనేజ్మెంటే చేసుకోగలుగుతాం. సో వాళ్ళకి కొంచెం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాని మెడిసిన్ కాబట్టి సో ఇది మనం వాళ్ళకి కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కాలర్ చంటయ్య గారు ఫ్రమ్ తిరుపతి జిల్లా. చంటయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ రతన్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను తిరుపతిలో డాక్టర్ హోమియో కేర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్. ఓకే. అయినా నాకు ఫస్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చింది సార్, మోకాలు నొప్పి. ఓకే. అది కొద్దిగా 1 సంవత్సరం రోజులు ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. ఫైన్. ఓకే. ఆ తర్వాత మళ్ళా 7 నెలలకి కిడ్నీలో స్టోన్ వచ్చింది సార్ నాకు.
ఓకే ఓకే, మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది కరెక్ట్గా మోకాలు నొప్పులు? లాస్ట్ ఇయర్ జూలై, ఒక సంవత్సరం అయింది సార్. కానీ నేను ఇంగ్లీష్ మొదలు ఒక సంవత్సరం వాడాను. ఓకే 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 ఫైన్. అది తగ్గలేదని చెప్పి మళ్ళా ఇదే ఇలాంటి ఎన్టీవీలో ఇట్లా వస్తుంటే డాక్టర్ కేర్ ఉంది కదా హోమియోపతి, ఓకే, తిరుపతిలో, అక్కడ తీసుకున్నాను సార్. ఫైన్. ఓకే, మీకు ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాది 44 సార్. వర్క్ ఏం చేస్తారు మీరు? వ్యవసాయం సార్. వ్యవసాయం పని చేస్తారు. సో మీకు ఉన్నది ఆస్టియో ఆర్థరైటిస్ అండి. ఎక్కువసేపు నించొని ఉన్నా కానీ లేకపోతే ఎక్కువగా జాయింట్ యూజ్ చేసినప్పటికీ మీకు ఆ డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో డిపెండింగ్ అపాన్ ద మీకు స్టేజ్ కాబట్టి స్టేజ్ కొంచెం సివియర్గానే ఉంది కదా, సో మీకు దాన్ని కొంచెం టైం అనేది పడుతుందండి. మీరు 1 year వాడేసి మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఆ డిసీజ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైతే చెప్పిన కోర్స్ అనేది కంప్లీట్గా మీరు కవర్ చేస్తే మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ సుధా గారు ఫ్రమ్ బెంగళూరు. సుధా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నాకు ఎడమ కాలు మోకాలు నొప్పి సార్. ఓకే. నాకు 15 ఏళ్ల క్రితం వచ్చింది. 2 ఏళ్ళు హోమియోపతి వాడాను. ఓకే. తగ్గింది. ఇప్పుడు మళ్ళా 2 నెలల నుంచి విపరీతంగా నొప్పి ఉంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత అమ్మా మీది? వాకింగ్ 57 సార్. 57 years. ఓకే. మీకు మెనోపాజ్ ఎప్పుడైంది? పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోయాయి? యోగాలు అన్ని చేస్తాను సార్. ఇప్పుడు ఏది చేయలేకపోతున్నాను. మీకు పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోయాయమ్మా? 15 ఏళ్ళు అయింది సార్. 15 ఏళ్ళు అయింది. ఓకే. జనరల్గా ఇందాక చెప్పిన విధంగా మెనోపాజ్ తర్వాత వాళ్ళకి కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుతుంది. సో మీరు కొంచెం మీ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అండ్ ఆల్సో విటమిన్ డి కూడా టెస్ట్ చేయించుకోండి. అది డెఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా మీకు మోకాలు నొప్పి మళ్ళీ రావడం కూడా ఉంటుంది కాబట్టి, సో ఆ సప్లిమెంట్స్ మీకు ఏదైతే డెఫిషియన్సీ ఉందో అది సప్లిమెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే మీకు క్యూర్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినా కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఏం రాదమ్మా. ఎందుకంటే మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాని మెడిసినే ఇస్తాము హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. సో జనరల్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అని అంటాము, జీసీఎస్ మెడిసిన్. ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు బయట అలోపతిలో చూసుకుంటే ఏదన్నా ఒక పెయిన్ వచ్చిందంటే దానికి పెయిన్ కిల్లర్ ఇస్తారు. జనరల్ కామన్ ఉంటుంది, Zerodol కానివ్వండి ఏదో ఒకటి. సరే, కాకపోతే హోమియోపతిలో ఏంటి అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ తగ్గట్టుగా వాళ్ళకి మెడిసిన్ అనేది ఇస్తాం. కాన్స్టిట్యూషన్ అంటే డిపెండింగ్ అపాన్ దట్ ఇప్పుడు మనం 2 ఇండివిజువల్ బాడీ తీసుకుంటే వాళ్ళకి సేమ్ డిజీజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ ఉండదన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద వాళ్ళ కేస్ స్టడీ కరెక్ట్గా తీసుకుంటూ వాళ్ళకి కాజేషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తేనే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. ఓకే అండి. సో పెయిన్ కిల్లర్స్ మాట మీరు ప్రస్తావించారు. సో ప్రతి దానికి అందరూ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎంతవరకు కరెక్ట్ వాడడం? జనరల్గా మనకు ఏదైనా కానీ పెయిన్ అనేది వచ్చినప్పుడు దాని సివియారిటీని కూడా చూసుకోవాలి. సివియారిటీ ఎక్కువగా ఉంది తట్టుకోలేను అన్నప్పటికీ వాళ్ళకి అడ్వైస్ చేసుకోవచ్చు, పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రొలాంగ్గా కంప్లీట్గా లాంగ్ డ్యూరేషన్ వరకు పెయిన్ కిల్లర్ వాళ్ళు తీసుకుంటే జనరల్గా వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటాయి. కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా క్రియాటిన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాదాపు మనము ఏదైనా కానీ ఒక పెయిన్ వచ్చినా కానివ్వండి, ఏదైనా ఒక డిజీజ్ వచ్చినప్పటికీ న్యాచురల్ ప్రాసెస్లో దాన్ని క్యూర్ అనేది చేస్తేనే వాళ్ళకి కంప్లీట్గా రూట్ నుంచి కాజ్ అనేది రిమూవ్ చేయగలుగుతాం. అంతేగాని సూపర్ఫిషియల్గా మనకి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే అది సపరేషన్ మాత్రమే అవుతుంది. సపరేషన్ అంటే జనరల్గా ఏదైనా కానీ ఒక స్కిన్ డిజీజ్ కానివ్వండి, ఒక పెయిన్ వచ్చినా కానీ అప్పటికప్పుడు పెయిన్ అనేది తగ్గుతుంది కానీ మళ్ళీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం సపరేషన్ థియరీ అని అంటాము. ఇలాంటి సపరేషన్ లేకుండా వాళ్ళకి క్యూర్ అనేది ఇస్తేనే కంప్లీట్గా ఆ డిజీజ్ని మనం రిమూవ్ చేయడానికి గల కారణం అనేది రావచ్చు. సో ఏ డిజీజ్ వచ్చినా కానీ వాళ్ళు రూట్ కాజ్ అనేది తీస్తేనే కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళ శాతం పెరిగిందంటారా, తరిగిందంటారా? జనరల్గా కొంతమందికి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఏం వేసుకోవట్లేదు. కాకపోతే అన్ఎడ్యుకేటెడ్ ఎవరన్నా ఉన్నప్పటికీ వాళ్ళకి కొంచెం పెయిన్ తొందరగా రిలీఫ్ అవ్వాలని చెప్పి వేసుకుంటున్నారు. సో దాదాపు ఇవాళ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఏంటి అంటే అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. సో అలాంటి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్లు కానివ్వండి అలాంటివి తక్కువ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ పెరిగిపోయాయి అనమాట. ఓకే. సో మీ దగ్గర అంటే ఏమైనా పెయిన్స్ వస్తే చాలా మంది ఆపరేషన్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీ దగ్గర ఆపరేషన్ వరకు వెళ్ళకుండా అలాంటి పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ సర్జికల్ కేసెస్ చాలా వస్తాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో 3rd stage 4th stage ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నిటికీ సర్జరీస్ అవసరం అని చెప్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే మనకు ఎలాంటి సర్జరీ లేకున్నప్పటికీ మన హోమియోపతిలో వాళ్ళకి
పెయిన్ రిలీఫ్ అవ్వడానికి కూడా వాళ్ళకి నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. సో వాళ్ళు ఆ లాంగ్ డ్యూరేషన్ వరకు ఆ పెయిన్ మేము ఇచ్చే ఏదైతే పెయిన్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తున్నామో వాళ్ళు కంప్లీట్గా వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి సో వాళ్ళకి పెయిన్ కిల్లర్లు అడ్వైస్ చేసుకోవచ్చు, నథింగ్ అంటే హోమియోపతిలో, నాట్ అలోపతిక్ మెడికేషన్స్. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి మధు గారు ఫ్రమ్ ఎర్రగడ్డ. మధు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ రతన్ కుమార్ ఉన్నారు, మాట్లాడండి. అండి డయాబెటిక్స్ ఇన్ 5 years. ఓకే, నేను ఇప్పుడు విటమిన్ డి, విటమిన్ B12 అది రెగ్యులర్ మానిటర్ చేసుకుంటూనే ఉన్నాను. ఓకే, ఈ నీ పెయిన్స్ ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం ప్రికాషన్ తీసుకోవాలి? అండ్ డి ను B12 ఏ రేంజ్ లో మెయింటైన్ చేయాలి డయాబెటిక్స్? మీకు ఇప్పుడు ఏజ్ ఎంత అండి? నేను 55 ఇయర్స్ ఉన్నారు. మీరు రెగ్యులర్గా విటమిన్ డి అండ్ B12 చెక్ చేయించుకుంటున్నారా? చేస్తున్నానండి. నార్మల్ రేంజ్లో ఉంటుంది. మంత్లీ 1 టాబ్లెట్ 60,000 వాడతాం. ఓకే, 60Kది విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటున్నారు. ఓకే, జనరల్గా మీకు ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ మనం కరెక్ట్ క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి మనకు విటమిన్ డి అండ్ విటమిన్ B12 కానివ్వండి రెగ్యులర్గా వేసుకోవాల్సిన అవసరం పడదు. సో ఎప్పుడైతే అవి నార్మల్ రేంజ్కి వచ్చినప్పటికీ మళ్ళీ తర్వాత వితౌట్ మెడికేషన్ మనం ఒక 3 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే అవి కనుక కొంచెం డెఫిషియన్సీ ఉంటే మళ్ళీ వాడాలి. కానీ కంప్లీట్గా మనము ఎలాంటి టెస్ట్ లేకుండా అది ఇంటేక్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి విటమిన్ డి ఇంటాక్సిఫికేషన్ కూడా అవుతుందన్నమాట. సో ఈ టాక్సిఫికేషన్ అయినప్పటికీ కొంచెం ఇక తిమ్మిర్లు ఎక్కువగా అనిపించడము, స్టిఫ్నెస్ అనిపించడం ఇవన్నీ కామన్గా చూస్తాము. సో మీరు జనరల్గా ప్రివెన్షన్ పార్ట్ అడిగారు కాబట్టి సో మీకు ఏదైనా కానీ ఒక 50 years క్రాస్ అయినప్పుడు మనకు కాల్షియం రిచ్ ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూ అండ్ ఎక్కువగా నట్స్ బాగా తీసుకొని లైక్ ఎక్కువ వాల్నట్స్ కానీ అండ్ ఆల్మండ్స్ కూడా కొంచెం ఎక్కువగా అవన్నీ కన్జ్యూమ్ చేస్తే అండ్ ఎట్లాంటి మనం ఒక కంప్లీట్ మీల్లో మనకు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, లైక్ ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ఫైబర్ కూడా అన్నీ కంప్లీట్గా వస్తుంటేనే మీకు సో ఎట్లాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పటికీ అవి కరెక్ట్ అవుతుంది న్యాచురల్ ప్రాసెస్లో. సో మీరు కొంచెం మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే, కంప్లీట్గా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే దాన్ని కొంచెం మానుకుంటూ అవాయిడ్ చేస్తూ కంప్లీట్గా వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటే మనం ఎటువంటి డిజీజ్ ఉన్నా కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దేనికైనా స్లీప్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. Yeah. సో ఈ జాయింట్ పెయిన్స్లో దాని కీ రోల్ ఏంటి? జనరల్గా మనకు స్లీప్ సరిగ్గా లేకపోతే నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూ, జనరల్గా స్లీప్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో పెయిన్స్కి కూడా సంబంధం ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు సెరోటోనిన్ లెవెల్స్ అని బాగా ఎక్కువ అయిపోతాయి కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే స్లీప్ ప్యాటర్న్ కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా ఎట్లాంటి మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి అవన్నీ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కంప్లీట్గా 6 to 7 hours స్లీప్, మనకు రిఫ్రెషింగ్ స్లీప్ ఉంటేనే మనం ఎట్లాంటి మన బాడీలో ఇంబ్యాలెన్స్ అనేది జరగవు అనమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రతన్ కుమార్. చాలా విషయాలు చెప్పారు, చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.